వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. లడఖ్లో ఒక యువ బౌద్ధ మహిళను అపహరించి బలవంతంగా మత మార్పిడికి గురిచేశారు. దాంతో ఆ మహిళను రక్షించడానికి వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, మత సామరస్యాన్ని కాపాడడానికి కేంద్రపాలిత ప్రాంతంలో కఠినమైన మత మార్పిడి నిరోధక చట్టాలని అమలు చేయాలంటూ జామ్స్కార్ బౌద్ధ సంఘం జెడ్బీఏ స్థానిక అధికారులకు లేఖ రాసింది. జామ్స్కార్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కి రాసిన ఈ లేఖలో చాలా రోజులుగా తప్పిపోయిన జామ్స్కార్ కు చెందిన బౌద్ధ బాలిక స్టాంజింగ్ యాంగ్జిల్లో కేసును వివరించారు. జెడ్బీఏ ప్రకారం ఆమె తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులతో కలిసి సమగ్ర శోధనలు, విచారణలు చేసిన ఎటువంటి ఆధారాలు లభించలేదు. దీని వలన ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఆమెను తప్పుగా నిర్బంధించాలనే ఉద్దేశంతో తెలియని వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేశారని వారు అనుమానిస్తున్నారు. బౌద్ధ సమాజానికి చెందిన బాలికలను మోసపూరితంగా మరొక మతంలోకి మార్చడానికి వివాహాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఈ లేఖలో జెడ్బీఏ ఆరోపించింది. ప్రజా ఆందోళన కలిగించే ఈ విషయంపై మీ దృష్టిని కేంద్రీకరించాల్సిందిగా ఈ లేఖ రాస్తున్నామంటూ పేర్కొంది. అనేక సందర్భాల్లో వివాహాలు బౌద్ధ బాలికల స్వేచ్ఛ, స్వచ్ఛంద, సమాచార సమ్మతితో కాకుండా మోసం, బలవంతం, ప్రేరేపణ లేదా తప్పుడు ప్రాతినిధ్యం ద్వారా ముందుకు మత మార్పిడితో జరుగుతున్నాయని నమ్మడానికి బలమైన, సాహేతుకమైన కారణాలు ఉన్నాయి అని ఆ సంస్థ లేఖలో పేర్కొంది. ఈ సంఘటనలు స్థిరమైన, ముందస్తు ప్రణాళికతో కూడిన నమూనాను అనుసరిస్తున్నాయని, ఒక నిర్దిష్ట సమాజానికి చెందిన బాలికల మతపరమైన గుర్తింపును మార్చే లక్ష్యంతో వ్యవస్థీకృత కుట్ర జరిగిందని, సహేతుకమైన భయాన్ని పెంచుతున్నాయని తాము నమ్మడానికి బలమైన కారణం ఉందని వారు ఈ లేఖలో పేర్కొన్నారు. బౌద్ధ బాలికలు ముస్లిం పురుషులతో వివాహాలు చేసుకుంటే పరస్పర అంగీకారంతో, మతపరమైన ఒత్తిడి లేకుండా వివాహాలు జరిగితే వాటిని ప్రత్యేక వివాహ చట్టం కింద జరపవచ్చని జమ్స్కార్ బౌద్ధ సంఘం పేర్కొంది. ఇలాంటి అన్ని సందర్భాల్లోనూ అమ్మాయి మతం మాత్రమే మారుతుందని, పురుషులు ఎప్పుడూ మతం మార్చుకోరని సంస్థ పేర్కొంది. ఈ ఏకపక్ష మరియు పునరావృత నమూనా అటువంటి మత మార్పుల స్వచ్ఛందత, చట్టబద్ధత మరియు నిజాయితీకి సంబంధించి తీవ్రమైన ఆందోళనలు లేవనెత్తుతోంది. అందువల్ల ఈ సమస్య యొక్క తీవ్రత మరియు సున్నితత్వం సమర్థ అధికారులచే తక్షణ పరిశీలనకు అర్హమైనది అని లేఖలో పేర్కొన్నారు. ముస్లింలు లవ్ జిహాద్ చేయకుండా ఉండేందుకు వారిని చైతన్యపరచాలని, అది మతపరమైన అశాంతికి దారితీస్తుందని అధికారులు, ముస్లిం సమాజ నాయకులు, ఇతరులను కూడా ఈ లేఖలో కోరింది. బౌద్ధ సమాజానికి చెందిన యువతులను మత మార్పిడి కోసం నిరంతరం వివాహంలోకి రప్పిస్తున్నారని, ఇది ఈ ప్రాంత మత సామరస్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. స్టాంజింగ్ యాంగ్డిల్లోనూ ఆమె కుటుంబానికి సురక్షితంగా తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు వివాహం లేదా ప్రలోభాల ద్వారా బలవంతంగా లేదా మోసపూరితంగా మత మార్పిడిలు చేసే వారికి శిక్షించాలని జెడ్పీఏ పిలుపునిచ్చింది. లడఖ్ యూటీలో కఠినమైన మార్పిడి నిరోధక చట్టం లేదా లవ్ జిహాద్ నిరోధక చట్టంని అమలు చేయాలని కూడా ఇది ప్రత్యేకంగా అభ్యర్థించింది. ఇటువంటి చర్యలు శాంతిని కాపాడుకోవడానికి సహాయపడతాయని వాదించింది. భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ 2023లోని సెక్షన్లు 138, 127, 138, 69, 87 మరియు ఇతర సంబంధిత నిబంధనల కింద నిందితులపై వెంటనే ప్రథమ సమాచార నివేదిక ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కూడా లేఖలో పేర్కొన్నారు. జెడ్బీఏ అధ్యక్షుడు తెర్సింగ్ డోర్జాయ్ సంతకం చేసిన లేఖ కాపీలను లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్, యూటీ లడఖ్ పరిపాలనతో సహా ఉన్నత స్థాయి అధికారులకు పంపించారు. ఏదేమైనా బౌద్ధ మత అమ్మాయిలను ప్రేమ పేరుతోటి, పెళ్లి పేరుతో మత మార్పిడి చేస్తుంటే లవ్ జిహాద్కి మత మార్పిడి నిరోధక చట్టాన్ని తేవాలని వాళ్ళు గలం ఇప్పిండ్రు. హిందువుల్లో అయితే సీమ గుట్టినట్టు కూడా లేదు. ఏ రోజైనా ఇలాంటి పని చేసిండ్రా? ఎబ్బే, మనం ఎందుకు చేస్తాం? మన అవసరం ఏముంది? ఇంకా మన ఇంటి పిల్ల దాకా రాలేదు కదా అని ఇంట్లో కూర్చుంటున్నాం. అవునా కాదా? మనం కూడా ఇలానే ప్రభుత్వాలకు లేఖలు రాయాలి. లవ్ జిహాద్ అంటే అక్రమ మత మార్పిడి నిరోధక చట్టం. ఒక అమ్మాయి ఎందుకు మతం మారాలి ప్రేమించి పెళ్లి చేసుకున్నంత మాత్రాన అనే దానికి సంబంధించి ఖచ్చితమైన ఒక చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తున్నానండి, ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి. ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి. ఈ మూడు మన ఛానల్సే. దేశం కోసం, ధర్మం కోసం ఒక అడుగు ముందుకు వేస్తూ ప్రారంభించిన ఛానల్స్. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా మీకు తోచిన సహాయాన్ని చేసి ఈ ఛానల్ని నిలబెట్టాలి అని ప్రతిరోజు పోరాడుతున్న నా సంకల్పానికి అండగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.